నాలాయిర దివ్య ప్రబంధములోని తిరుప్పలి ఎలుచి అనే రచనను తొండరొడిపొడి ఆళ్వార్ రచించారు. ఈ తిరుప్పలి ఎలుచి నాలాయిర దివ్య ప్రబంధములో 10 పాసురములతో నిండి ఉన్నది. ఆ శ్రీరంగనాథుడిని మేలుకొలుపుతూ అద్భుతముగా రచించిన దివ్య రచననే ఈ తిరుప్పలి ఎలుచి. ఈరోజు తొండరొడిపొడి ఆళ్వార్ రచించిన తిరుప్పలి ఎలుచి యొక్క అర్థమును చూద్దాము. ఉదయించే సూర్యుడు అందమైన అరవింద ప్రకాశ తేజుడై ఆకాశపు ఉదయగిరిన తూర్పు దిక్కుగా వచ్చి నిలుచున్నాడు. ఉదయకాలపు వెలుతురు చక్కగా రాగా దట్టమైన కారు చీకటి అంతా నశించినది. మంచి పరిమళ వాసనలు వెదజల్లే రంగురంగుల పువ్వులు అన్నీ వికసించి తీయని తేనెతో నిండి పలకరిస్తున్నవి. నీ దర్శనము గురించి దేవతలు రాజులు అందరూ వచ్చి అన్ని వైపులా నిండి ఉన్నారు. వారు ఎక్కి వచ్చిన ఏనుగుల గుంపు యొక్క ఘీంకార శబ్దములు బేరీ వాయిద్య ధ్వనితో కలిసి శబ్దించే అలల తరంగముల సముద్ర ఘోషవలే అన్ని దిక్కులా ప్రతిధ్వనిస్తున్నాయి. మమ్మల్ని రక్షించే స్వామి ఓ శ్రీరంగనాథ, పడక నుంచి లేచి మాపై దయచూపవయ్యా. 2వ పాసురం యొక్క అర్థము. తూర్పు దిక్కు నుండి వీస్తున్న పిల్లగాలి పూల తీగలపై నిండి ఉన్న మల్లెలు మొల్లల వాసనలను గ్రహించి మంచి పరిమళములతో చల్లగా వీస్తున్నది. ఇదిగో పూల పడకన నిద్రించిన హంస జంటలు తెల్లవారుజామున పడుతున్న లేమంచు బిందువులతో తడిసిన తమ చక్కని అందమైన రెక్కలను విదిలించుకుంటూ నిద్రలేస్తున్నవి. మొసలి యొక్క తెల్లని కోరలకు చిక్కి విపరీతముగా బాధపడిన గజేంద్రుడి గొప్ప దుఃఖమును పోగొట్టిన ఓ శ్రీరంగనాథ, పడక నుంచి లేచి మాపై దయచూపవయ్యా. 3వ పాసురం యొక్క అర్థము. నక్షత్రముల వెలుగు తగ్గి ఆకాశమున అన్ని దిక్కులలోనూ సూర్యకాంతి వ్యాపిస్తున్నది. చల్లని వెన్నెలలను వెదజల్లే చంద్రుడు కాంతిని పోగొట్టుకున్నాడు. రాత్రి వ్యాపించిన ఘనమైన చీకటి అంతా పోగా ఉదయకాలమున పచ్చని తోటలలో వికసించిన పువ్వులలోని మకరందపు వాసనలతో మైమరిపిస్తున్న మధురమైన గాలి పోక చెట్ల తోపల మధ్య నుంచి చల్లగా వచ్చి శుతిమెత్తగా తాకుతూ పులకరింపచేస్తున్నది. బలమైన విశాలపు చేతిలో కోటి సూర్య తేజస్సుతో ప్రకాశించే చక్రము కలిగిన స్వామి ఓ శ్రీరంగనాథ, పడక నుంచి లేచి మాపై దయచూపవయ్యా. 4వ పాసురం యొక్క అర్థము. ఆవులను ఆవు దూడలను మేపుటకు అడవికి తీసుకుని వెళుతున్న గోపాలకులు ఊదే వేణుగానమునకు అనుగుణముగా ఎద్దుల మెడలోని గంటల చప్పుడు లయబద్ధముగా వినిపిస్తున్నవి. తోటల యందు తుమ్మెదలు గుంపులు గుంపులుగా చెదిరిపోతున్నవి. విశ్వామిత్రుడు చేసే గొప్ప యాగమును కాపాడి స్వయంవరములో శివుని విల్లుని విరిచి సీతను పెళ్లాడి కోదండము అనే గొప్ప ధనుస్సుతో లంకాధిపతి రావణాసురుడిని అతడి రాక్షస వంశమును నాశనము చేసి బలమైన పెద్ద అయోధ్య రాజ్యమును ఏలిన స్వామి ఓ శ్రీరామచంద్ర, మమ్మల్ని రక్షించే శ్రీరంగనాథ, పడక నుంచి లేచి మాపై దయచూపవయ్యా. 5వ పాసురం యొక్క అర్థము. రాత్రి చీకటి పూర్తిగా పోయి ఉషోదయము అవ్వగా పూల తోటల యందున్న పక్షులు కిలకిలా రావములు చేస్తున్నవి. తూర్పు దిక్కున శబ్దించే సముద్రఘోష భూపాల రాగము వలె వినిపిస్తున్నది. రంగురంగుల సీతాకోక చిలుకలు తుమ్మెదలు సన్నాయి రాగము వలె సన్నగా పాడుతూ గుంపులు గుంపులుగా తిరుగుతున్నవి. నీ దివ్యపాదములకు సమర్పించడానికి అద్భుతమైన రంగులతో వికసించిన పరిమళపు పువ్వులతో అల్లిన అందమైన పూలమాలలను తీసుకొని దేవతలు వచ్చిరి. విభీషణుడు సేవ చేసిన స్వామి ఓ సర్వేశ్వర, శ్రీరంగములో కొలువై ఉన్న శ్రీరంగనాథ, పడక నుంచి లేచి మాపై దయచూపవయ్యా.
ఆరో పాశ్రం యొక్క అర్థము. మెరుస్తున్న విలువైన నవరత్న ఖచ్చిత మణిమయ రథములలో ద్వాదశారీచులు వచ్చి ఉన్నారు. ఇరుగో సర్వనిర్వాహకులు అయిన ఏకాదశ రుద్రులు వచ్చి ఉన్నారు. ఇరుగో గుర్రముల మీద రథముల మీద మరత్తులు వసువులు వచ్చి తమ ఆటపాటలతో గుమిగూడి ఉన్నారు. ఇదిగో నెమ్మలి వాహనముపై షణ్ముఖుడు వచ్చి ఉన్నాడు. ఇదిగో ఆ కుమారస్వామితో పాటు వచ్చిన సేనావాహిని నీ గుడి ముందు నిలిచి ఉన్నది. ఇదిగో మమ్మల్ని రక్షించే ఓ శ్రీరంగనాథ, పడక నుంచి లేచి మాపై దయచూపవయ్యా. ఏడో పాశ్రం యొక్క అర్థము. సర్వేశ్వరుడివి అయిన నీ దివ్యపాద పద్మములను సేవించడానికి అండపిండ బ్రహ్మాండములలోని దేవతలు వారి వారి పరివారము వచ్చి ఉన్నారు. ఇదిగో గొప్ప తపస్సంపన్నులు అయిన సనకాది బ్రహ్మర్షులు మరుద్గణములు వచ్చి ఉన్నారు. ఇరుగో ఐరావతము మీద ఇంద్రుడు వచ్చెను. నీ గుడి గోపురపు వాకిట గంధర్వులు కిక్కిరిసి నిలిచి ఉన్నారు. నీ భక్తులు మునులు యక్షులు వచ్చి నీ గుడి వాకిట కూర్చుని ఉన్నారు. వచ్చిన వారందరితో ఆ ఆకాశము ఈ భూమి చాలకున్నది. మమ్మల్ని రక్షించే స్వామి ఓ శ్రీరంగనాథ, పడక నుంచి లేచి మాపై దయచూపవయ్యా. 8వ పాశ్రం యొక్క అర్థము. రాత్రిపూటంతా నీకు చక్కగా నిద్ర పట్టాలి అని తుంబురుడు నారదుడు మొదలగు వారందరూ మృదంగము మద్దెల వీణ మొదలగు వాయిద్యములతో పాడగలిగినన్ని కీర్తనలు అన్నిటినీ వినసంపుగా పాడుతూ ఇక్కడే ఉండిపోయిరి. తపస్సంపన్నులు దేవతలు చారణులు సిద్ధులు నీ దివ్యపాద సేవ చేసుకోవాలని తహతహలాడుతున్నారు. మమ్మల్ని రక్షించే ఓ శ్రీరంగనాథ, ఇప్పటికైనా వారందరికీ నీ విశ్వరూప సేవ ప్రసాదించుటకు పడక నుంచి లేచి మాపై దయచూపవయ్యా. 9వ పాశ్రం యొక్క అర్థము. సూర్యుడు అధిక ప్రకాశముతో ఆకాశమున సప్తవర్ణ కిరణములతో అలరారుతున్నాడు. ఆకాశము నుండి చీకటి పూర్తిగా పోయినది. శక్తి సంపన్నులు అయిన ఋషులు కిన్నెరలు గంధర్వులు వచ్చి నిలిచిరి. ఇరుగో సర్వలోక అధిపతివి అయిన నీకు స్వర్గలోకవాసులు పరిమళించే సుగంధ ద్రవ్యములను సమర్పించుటకు వచ్చి ఉన్నారు. ఇరుగో నిన్ను నిత్యము సేవించువారు నిలువుటద్దమును నీకు కావలసిన వస్తువులను తీసుకుని వచ్చిరి. ఇరుగో మమ్మల్ని రక్షించే ఓ శ్రీరంగనాథ, పడక నుంచి లేచి మాపై దయచూపవయ్యా. 10వ పాశ్రం. పరిమళించే ఎర్ర తామర పువ్వులు వికసించెను. ఇదిగో ఎగసి పడుతున్న అలల తరంగపు నురుగుల మధ్య నుండి ఉదయభానుడు ఆకాశములోకి పైకి లేస్తూ ప్రకాశిస్తున్నాడు. ఇదిగో ఢమరకము వంటి సన్నని నడుములు కలిగిన ఈ ఊరి స్త్రీలు వారి వారి తలలను దువ్వి కొప్పులు చుట్టుకొని చెరువు నీటిలో స్నానము చేసి చెరువు గట్టున ఆరవేసిన చీరలను కట్టుకొని ఇంటికి బయలుదేరుతున్నారు. ఇరుగో భక్తులను తృప్తిపరిచే ఓ దేవరా స్వామి, తులసి మాలలతో నిండిన గూడబుట్టను భుజమున ధరించి వచ్చిన తొండరొడెప్పడియను పేరు కలిగిన నీ భక్తుడను నీ స్నేహితుడను కావేరీ నీటితో చుట్టిన స్వామి ఓ శ్రీరంగనాథ, శేషశయ్య నుంచి లేచి మాపై దయచూపవయ్యా అని అంటూ తొండరొడెప్పడి ఆళ్వారుడు తిరుపల్లియొళచిని రచించెను. తిరుపల్లియొళచి సమాప్తము. తొండరొడెప్పడి ఆళ్వారుడి దివ్యపాద పద్మములకు నమస్కారములు.